మిస్టర్ బీన్ ఐరన్ హెడ్ టెక్నిక్ నేర్చుకోవడం కోసం తన తలని ఇసుక బస్తాకు వేసి కొట్టుకున్నాడు. ఆ ఆలయంలోని సన్యాసులు తమ శరీరంలోని అత్యంత సున్నితమైన భాగాలపై ఒకరినొకరు కొట్టుకుంటూ శరీరాన్ని దృఢపరుచుకునేవారు. దీనికి ముగ్ధుడైన బీన్ ఆ శిక్షణలో పూర్తిగా మునిగిపోయాడు. 3 ఏళ్ల తర్వాత అతని నైపుణ్యాలు అద్భుతంగా మెరుగుపడ్డాయి. అతని శరీరం రాయిలా గట్టిపడింది. 100 పౌండ్ల బండరాళ్లను లాగడమే కాకుండా మండుతున్న నిప్పులపై కూడా నడవగలిగే స్థాయికి చేరుకున్నాడు. బీన్ అక్కడి నుండి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అతని మాస్టర్ ప్రత్యక్షమయ్యాడు. నువ్వు ఇక్కడి నుండి వెళ్లాలంటే నీ తోటి శిష్యుడిని ఓడించాలి అని మాస్టర్ చెప్పారు. బీన్ ధైర్యంగా అందరికంటే బలమైన సన్యాసిని సవాలు చేశాడు. ఆ ప్రత్యర్థి వెనుకాడకుండా సవాలును స్వీకరించాడు. కాని పోరాటం జరుగుతున్నప్పుడు బీన్ నిశ్శబ్దంగా అతని వెనుక నుండి తప్పించుకున్నాడు. తన మాస్టర్కు వీడ్కోలు చెప్పిన తర్వాత బీన్ 7 ప్రధాన కార్యాలయానికి తిరిగి వచ్చాడు. అతని బాస్ వెంటనే ఒక మిషన్ను అప్పగించారు. ఒక అగ్రశ్రేణి హంతకుడిని పట్టుకోవాలి. బీన్ త్వరగానే ఆ లక్ష్యాన్ని గుర్తించాడు. ఒక ఇరుకైన హాలులో వారిద్దరూ ఒకరినొకరు దాటి వెళ్లారు. అతన్ని పట్టుకోవడం చాలా సులభమని బీన్ అనుకున్నాడు. కాని అతను వెనక్కి తిరిగి చూసేసరికి ఆ హంతకుడు అప్పుడే గోడెక్కుతున్నాడు. తీవ్రమైన వేట తరువాత ఆ హంతకుడు ఒక ఎత్తైన ఇనుప కంచెను దూకి అవతలికి వెళ్లాడు. బీన్ మాత్రం చాలా తెలివిగా కీతో గేటు తెరిచి మామూలుగా నడుచుకుంటూ వెళ్లాడు. హంతకుడు గమనించడానికి ఒక పైకప్పు మూలకు వెళ్లగా హఠాత్తుగా పైనుండి ఒక నిచ్చెన కిందకు పడింది. బీన్ మళ్లీ కనిపించడంతో భయపడిన ఆ కిల్లర్ భవనాల మధ్య ఉన్న భారీ ఖాళీలను దూకుతూ పార్కూర్ మాస్టర్లా మారిపోయాడు. ఆ హంతకుడు గెలిచానన్న గర్వంతో నవ్వుతున్న సమయంలో బీన్కు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. అతను పక్కనే ఉన్న కన్స్ట్రక్షన్ క్రేన్ ఎక్కి హాయిగా జారుకుంటూ లక్ష్యం ఉన్న చోటికి చేరుకున్నాడు. క్రేన్ దిగిన తర్వాత అతను ఆపరేటర్కు మర్యాదగా టిప్ కూడా ఇచ్చాడు. బీన్ తన గన్ తీయగానే ఆ హంతకుడు మళ్లీ పారిపోయాడు. బీన్ నిలకడగా నడుచుకుంటూ ఎలివేటర్ దగ్గరికి వెళ్లాడు. హంతకుడు గ్రౌండ్ ఫ్లోర్కు చేరుకునేసరికి బీన్ అప్పటికే అక్కడ వేచి ఉన్నాడు. ఆ కిల్లర్ ప్రాణభయంతో పరుగులంకించుకున్నాడు. బీన్ అతన్ని పట్టుకునే సమయానికి హంతకుడు ఒక కయాక్ పడవలో సముద్రంలోకి వెళ్లిపోయాడు. అప్పుడు మాత్రమే బీన్ కొంచెం ఆందోళనగా కనిపించాడు. వెంటనే తన బ్యాడ్జ్ను చూపించి పక్కనే ఉన్న ఒక యాట్ స్వాధీనం చేసుకున్నాడు. విశాలమైన సముద్రంలో ఆ హంతకుడు తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కాని అకస్మాత్తుగా బీన్ ఒక కెమెరా తీసి టార్గెట్ వైపు గురిపెట్టి షట్టర్ నొక్కాడు. మిషన్ విజయవంతమైంది.